రీసెంట్‌గా హైడ్రా గానీ, దీనివల్ల గానీ చాలా అంటే మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు యెస్. వాళ్ళతో పాటు మనం మింగిల్ అయ్యి వర్క్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. సో ప్రొటెక్ట్ చేయాలండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గవర్నమెంట్ కూడా? గవర్నమెంట్ కూడా యాహ్! ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఎవరో ఒకళ్ళకున్న ఒక పెద్ద కంపెనీకి చెరువు ప్రొటెక్షన్ కోసం మీరు ఇంత ఇది మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వండి అని పెట్టండి. ఒక ప్లాన్ చేయండి దానికి. సో దాంట్లో వాళ్ళకి బోర్డులు పెట్టుకుంటామని ఇంతకుముందు కూడా గవర్నమెంట్ లేక్ ప్రొటెక్షన్ లేక్ స్పాన్సర్షిప్ అని అది స్టార్ట్ చేస్తారు. అలాగా ఇక్కడ కూడా అలాంటివన్నీ పెట్టేసుకొని స్లోప్స్ కూడా ఎలా వస్తున్నాయి, కాంటూర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ అది మళ్ళీ ఫిల్ చేసేలాగా ఎలా ఉంటుంది. సో అది చేసిన తర్వాత మనకు గవర్నమెంట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ సిస్టమ్ ఎలా పెరిగింది అనేది చూపించుకుంటూ ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడు నిజంగా సఫర్ అవుతున్నప్పుడు అప్పుడే యాక్షన్లోకి వెళ్ళాలి. చూసారా మేము అప్పుడు చెప్పలేదు కదా అని ఆ టైంలో వెళ్ళారనుకోండి, అప్పుడు ఎవరు మాట్లాడడానికి ఉండదు. మీరు సమ్మర్లో అక్కడ బాగానే ఉన్నప్పుడు కాదు, ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పుడే అదే టైంలో మీరు ఒక యాక్షన్ తీసుకున్నారని కోర్టు మాట్లాడదు, ఇంకెవరు మాట్లాడారు, పబ్లిక్ మాట్లాడారు. అప్పుడు పాపం వాళ్ళని కూడా అది చేయకుండా ఎస్ దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ, ఇలా ఎందుకు సఫర్ అవుతారు, మీరు ఇక్కడ ఉండండి, ఇగో ఈ ఏరియాలో మీకు ఇలాంటిది ఇచ్చేస్తాం మీకు అని తీసుకొని వచ్చినారనుకోండి అక్కడ. సో రైట్ టైం రైట్ డెసిషన్ అంటారు కదా, అది ఇంపార్టెంట్.